సూరతున్ నమ్ల్ మక్కియతున్ ఆయాతుహా 93 రుకుఅతుహా 7. అన్నమ్లు సూర అవతరణ మక్కాలు ఆయాతులు 93 రుకులు 7. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. తాతేన్ తిల్కాయాతుల్ ఖురాన్ వ కితాబిన్ ముబీన్. తాతేన్ ఇవి ఖురాన్ సూక్తులు ఆయతులు స్పష్టమైన గ్రంథానికి చెందినవి. హుదా వ బుష్రా లిల్ ముమినీన్. ఈ ఖురాన్ విశ్వాసులకు మార్గదర్శకంగా శుభవార్తనిచ్చేదిగా ఉంది. అల్లదీన యుకీమున సలాత వ యూతూన జకాత వ హుం బిల్ ఆఖిరతి హుం యూకినూన్. వారు విశ్వాసులు నమాజ్ను స్థాపిస్తారు, జకాత్ను ఇస్తూ ఉంటారు, పరలోకంపై దృఢ నమ్మకం కలిగి ఉంటారు. ఇన్నల్లదీన లా యుమినూన బిల్ ఆఖిరతి జయ్యనా లహుం అమాలహుం ఫహుం యఅమహూన్. నిశ్చయంగా ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వారికి మేము వారి కర్మలు ఎంతో అందమైనవి చేస్తాం. అందం వారు దారి తప్పి తిరుగుతుంటారు. ఉలైక లదీన లహుం సూఉల్ అదాబి వ హుం ఫిల్ ఆఖిరతి హుముల్ అఖ్సరూన్. ఇలాంటి వారి కొరకు చాలా చెడ్డ శిక్ష ఉంది. వారు పరలోకంలో తీవ్రంగా నష్టపోతారు. ఇన్నక లదులకల్ ఖురాన మిన్ లదున్ హకీమిన్ అలీం. ఓ మహమ్మద్, నిశ్చయంగా నీకు ఈ ఖురాన్ మహాజ్ఞాని మహావివేకి తరపు నుండి ఇవ్వబడుతుంది. ఇది కాలం ముతాలియాలి అనస్తున్నారా. సాతి కొమ్మినా బి ఖబరిన్ అవ్వాతి కుమ్మి షిహాబిన్ ఖబసిల్ లఅల్లకుం తహ్తలూన్. మూతా తన ఇంటి వారితో ఇలా అన్నాడు, నేను అగ్నిని చూచాను, నేను అక్కడి నుంచి ఏదైనా సమాచారం సేకరిస్తాం, లేదా మీరు చలి కాచుకోవడానికి నిప్పు కొరవేనైనా తెస్తాం. వలమా జానాను దియాంబూరి కమన్ ఫిన్నారి వమన్నహుల్లాహు సుబ్హానల్లాహి రబ్బిల్ ఆలమీన్ యా మూసా ఇన్నహుల్లాహుల్ అజీజుల్ హకీం. మూత అక్కడకు చేరుకోగానే పిలుపు వినవచ్చింది. ఈ అగ్నిలోను దాని పరిసరాల్లోనూ తేజరిల్లిన వాడు ఎంతో శుభకరుడు, అల్లాహ్ పరిశుద్ధుడు, సకల లోకాలకు ప్రభు. ఓ మూసా, నిశ్చయంగా నేనే శక్తిశాలి, వివేచనశీలి అని అల్లాహ్ను. వాళ్ళకి అతాక ఫలమారా తదుకాన్నహా జాన్ వల్ల ముద్బిర వల్లం యువాకు యా మూసా లా తఖఫ్ ఇన్నీ లా అఖాఫు లదయ్యల్ ముర్సలూన్. నీవు నీ చేతికర్రను వదిలేయి. అతను దాన్ని పడవేసి చూస్తే అది పాములా కదులుతోంది. అతను పరిగెత్తసాగాడు, వెనుదరికి చూడనలేదు. అల్లా ఇక సెలవిచ్చాడు, ఓ మూసా, భయపడవు, మా సమక్షంలో ప్రవక్తలు భయపడవు. ఇల్లా మందల మాతుమా బదలావనం బాధన్ ఫైన్ గఫూరుర్ రహీం. ఆత్మద్రోహి మాత్రం భయపడతాడు, కానీ తప్పు చేసిన తర్వాత అతను కనుక దాన్ని సత్కార్యంగా మార్చుకుంటే నేను క్షమించేవాడును, కరుణించేవాడును. వాదకిల్ యదక ఫీ జైబిక తఖ్రుజ్ బైదా మిన్ గైరి సూఇ ఫీ తిస్ఇ ఆయాతిన్ ఇలా ఫిరౌన వ ఖౌమిహి ఇన్నహుమ్ కాను ఖౌమన్ ఫాసిఖీన్. ఇక నీ చేతిని నీ చంకలో పెట్టు, అది ఏ లోపం లేకుండా తెల్లగా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. ఇవి 2 ఆ 9 సూచనలున్నవి. వీటిని తీసుకుని ఫిరౌన్ వైపు అతని జనుల వైపు వెళ్ళు, నిశ్చయంగా వారు అవిధేయ జనులు. ఫలమా జాఅతుహుమ్ ఆయాతునా ముబసిరతన్ ఖాలు హాజా సిహ్రున్ ముబీన్. కానీ వారి వద్దకు మా స్పష్టమైన సూచన వచ్చినప్పుడు వారు ఇది పచ్చి మాయాజాలమే అన్నారు. వజహదు బిహా వస్తైఖనతహా అన్ఫుసుహుం ظلما وعلوا فانظر كيف كان عاقبة المفسدين. వాస్తవానికి వారి ఆంతర్యాలు వాటిని సత్యమే అంగీకరించినప్పటికీ వారు అన్యాయం అహంకారం వల్ల దాన్ని త్రోసిపుచ్చారు. కనుక ఆ కళ్ళలో జనులకు పరివర్తనం ఏమైందో చూడు. వలదాదన దావద సులైమాన ఇల్మా వఖాల అల్హమ్దులిల్లాహి అల్లజీ ఫద్దలనా అలా కసీరిన్ మిన్ ఇబాదిహిల్ ముమినీన్. నిశ్చయంగా మేము దావూదు సులైమానులకు జ్ఞానాన్ని వసగాము. వారిద్దరూ ఇలా పలికారు, విశ్వాసులైన తన దాసులందరిపైనూ మాకు ఆధిక్యతను ప్రసాదించిన అల్లాహ్కి సర్వస్తోత్రములు. ఓ وورث سليمان داود وقال يا أيها الناس علمنا منطق الطير وأوتينا من كل شيء إن هذا لهو الفضل المبين. సులైమాన్ దావూదుకు వారసుడయ్యాడు. అతని అన్నాడు, ఓ ప్రజలారా, మాకు పక్షుల భాష నేర్పబడినది, ఇంకా మాకు ప్రతీది వసంగబడినది. నిశ్చయంగా ఇది స్పష్టమైన దవానుగ్రహమే. సులైమాన్ కొరకు జిన్నాతుల, మానవుల, పక్షుల సైన్యాలు త్రివిధ దళాలు సమీకరించబడ్డాయి. తర్వాత అవి అన్ని వేర్వేరు శ్రేణులుగా తీర్చిదిద్దబడ్డాయి. హతా ఇదా తవ్వల వాది నమ్లి ఖాలత్ నమ్లతున్ యా అయ్యుహన్ నమ్లు ఉద్ఖులూ మసాకినకుం లా యహతిమన్నకుం సులైమాన్ వ జునూదుహు వహుం లా యషూరూన్. చివరకు వారు ఒక చీమలలో చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా సావధానపరిచింది, ఓ చీమలారా,
మీరంతా మీ పుట్టలోకి వెళ్ళండి, లేకపోతే సులైమాన్ అతని సైన్యాలు మిమ్మల్ని నలిపివేయవచ్చు. ఆ విషయం వారికి తెలియనుపోవచ్చు. فتتبع ذلك من قولها وقال رب أعوذني أن أشكر نعمتك التي أنعمت علي وعلى والدي وأن أعمل صالحا ترضاه وأدخلني برحمتك في عبادك الصالحين. శ్రేయోభిలాషతో కూడిన దాని మాటకు సులైమాన్ చిరుమందహాసం చేశాడు. అతను ఇలా నివేదించుకున్నాడు: ఓ ప్రభు, నీకు నాపైన నా తల్లిదండ్రులపైన కురిపించిన అనుగ్రహ భాగ్యాలకు గాను నిత్యం నీకు కృతజ్ఞ అయి ఉండే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. నిన్ను ప్రసన్నుని చేసే మంచి పనులు చేసేవాడినిగా తోడ్పడ్డు. నీ దయతో నన్ను సజ్జనైన నీ దాసులలో చేర్చుకో. సులైమాన్ తన పదార్థ దళాన్ని పక్షుల సమూహాన్ని తనిఖీ చేసినప్పుడు ఇలా అన్నాడు: నాకు హుద్హుద్ పక్షి వడ్రంగి పిట్ట కనిపించడం లేదు. అది నిజంగానే అదృశ్యమైందా? నేను దాన్ని కఠినంగా శిక్షిస్తాను, లేదా దాన్ని కోసివేస్తాను, లేదంటే అది తన గైరాజులకు తగిన సంజాయిషి ఆయన ఇవ్వాలి. فمكث غير بعيد فقال هات ما لم تحب وجاءتك من بنبأ يقين. తర్వాత కొద్దిసేపటికి అది వచ్చి ఇలా విన్నవించుకుంది: మేము తెలియని విషయం ఒకటి నేను తెలుసుకుని వచ్చాను. నీకు తెలియని విషయం ఒకటి నేను తెలుసుకొని వచ్చాను. నేను సభా జాతికి చెందిన ఒక విశ్వసనీయమైన సమాచారం మోసుకొచ్చాను. ఇన్ని వద్ద తుమ్రాతం తమ్లికుహుం వఓతియత మిన్ కుల్లి షైఇన్ వలహా అర్షున్ అజీమ్. ఆ జాతి వారిని ఒక స్త్రీ పరిపాలిస్తుండటం నేను గమనించాను. అక్కడ ఆమెకు అన్ని వస్తువులు. సూరతున్ నమ్ల్ మక్కియతున్ ఆయాతుహా 93 రుకుఅతుహా 7. అన్నమ్లు సూర అవతరణ మక్కాలు ఆయాతులు 93 రుకులు 7. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. తాతేన్ తిర్కాయాతుల్ ఖురాన్ వ కితాబిన్ ముబీన్. తాతేన్ ఇవి ఖురాన్ సూక్తులు, ఆయతులు, స్పష్టమైన గ్రంథానికి చెందినవి. హుదా వ బుష్రా లిల్ ముమినీన్. ఈ ఖురాన్ విశ్వాసులకు మార్గదర్శకంగా శుభవార్తనిచ్చేదిగా ఉంది. అల్లదీన యుకీమున సలాత వ యూతూన జకాత వ హుం బిల్ ఆఖిరతి హుం యూకినూన్. వారు విశ్వాసులు నమాజును స్థాపిస్తారు, జకాత్ను ఇస్తూ ఉంటారు, పరలోకంపై దృఢ నమ్మకం కలిగి ఉంటారు. ఇన్నల్లదీన లా యుమినూన బిల్ ఆఖిరతి జయ్యనా లహుం అమాలహుం ఫహుం యఅమహూన్. నిశ్చయంగా ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వారికి మేము వారి కర్మలు ఎంతో అందమైనవి చేస్తాం. అందమైన వారు దారి తప్పి తిరుగుతుంటారు. ఉలైక లదీన లహుం సూఉల్ అదాబి వ హుం ఫిల్ ఆఖిరతి హుముల్ అఖ్సరూన్. ఇలాంటి వారి కొరకు చాలా చెడ్డ శిక్ష ఉంది. వారు పరలోకంలో తీవ్రంగా నష్టపోతారు. ఇన్నక లదల్ ఖురాన మిన్ లదున్ హకీమిన్ అలీం. ఓ మహమ్మద్, నిశ్చయంగా నీకు ఈ ఖురాన్ మహాజ్ఞాని మహావివేకి తరపు నుండి ఇవ్వబడుతుంది. ఇది కాలం ముతాలియా లేని అనస్తున్నారా? సాతికుం మిన్ ఖబరిన్ అవ్ ఆతికుం బిషిహాబిన్ ఖబసిన్ లఅల్లకుం తహ్తదూన్. మూతా తన ఇంటి వారితో ఇలా అన్నాడు: నేను అగ్నిని చూచాను, నేను అక్కడి నుంచి ఏదైనా సమాచారం సేకరిస్తాం, లేదా మీరు చలి కాచుకోవడానికి నిప్పు కరువేనైనా తెస్తాం. వలమా జానాను దియాంబూరిక మన్ ఫిన్నారి వమన్ హవ్లాహు సుబ్హానల్లాహి రబ్బిల్ ఆలమీన్ యా మూసా ఇన్నహు అజీజుల్ హకీం. మూత అక్కడకు చేరుకోగానే పిలుపు వినవచ్చింది: ఈ అగ్నిలోను దాని పరిసరాల్లోనూ తేజరిల్లిన వాడు ఎంతో భయశుభకరుడు, అల్లాహ్ పరిశుద్ధుడు, సకల లోకాలకు ప్రభు. ఓ మూసా, నిశ్చయంగా నేనే శక్తిశాలి, వివేచనశీలి అయిన అల్లాహ్ను.